అత్తయ్య, ఆలస్యం చేస్తే అనిరుద్ధ్ ప్రాణాలకే ప్రమాదం. మనం వెంటనే మహేశ్వర ఆలయానికి వాణ్ణి తీసుకెళ్దాం. ఎలా అరవిందా? మహేశ్వర ఆలయం అంటే అసలు వాడు ఒప్పుకోడు. ఆయన ఒప్పుకోరని అనిరుద్ధ్ ప్రాణాలు పణంగా పెడతారా? నాకు నా బిడ్డ ముఖ్యం అత్తయ్య. వాడికంతా చెప్పి తీసుకెళ్దామమ్మా. ఏం చెప్పినా ఎలా చెప్పినా అన్న మాత్రం శివాలయానికి వెళ్ళనివ్వడు. అదేంటమ్మా, బావ బతకాలని మావయ్యకి మాత్రం ఉండదా? మీ మావయ్య సంగతి నీకు తెలీదు పర్ణిక. జాతకంలో వైరజాతితో సంబంధం ఉంటుంది అనగానే మీ అత్తయ్య మీదకే కత్తి దూశాడు. నాగులంటే మండిపడతాడు. అందుకని వాణ్ణి చంపుకోవాలా? అసలు ఈ విషయం ఆయనకి తెలియనివ్వద్దు. మనం వెళ్దాం పదండి అత్తయ్య. చెప్పకుండా వెళితే వాడు మరింత ఆవేశపడతాడమ్మా. ఆవేశపడి నా ప్రాణాలు తీస్తారు, అంతేగా. పోనివ్వండి. అయ్యో, అమ్మా, ఉదయం చెప్పినట్టు చేయడమే మంచిది. అన్నీ తెలిసి అరవింద్ చెప్పిందే మంచిదంటావేంటమ్మా? వర్మరాణి, నేను నచ్చ చెప్తాను. నువ్వే కాదు, నాన్న బతికొచ్చి చెప్పినా అన్నయ్య వినడు. అలా అంటావేంటి భద్రా? బావకు అనిరుద్ధ్ అంటే ప్రాణం. ప్రేమ లేని వాళ్ళ మాట్లాడతావు. మీరు ఊరుకోండి. నేను వస్తాను. మీరు రావద్దు. అన్నయ్య వస్తే సమయం చూసుకుని ఈ విషయం చెప్పి కాస్త అన్నయ్యకి నచ్చ చెప్పండి. ఆ? చంద్రకిరణాలు పడి ఆ బ్రహ్మకమలం వికసిస్తుందని గొల్లమ్మ చెప్పింది. అదేదో మహామహిమాన్విత పుష్పమే అయ్యుంటుంది. పైగా శివయ్యకు ఇష్టమైందట. అయినా ఆ దేవుడు నన్ను కరుణిస్తాడా? ఆ బ్రహ్మకమలం నాకు కనిపిస్తుందా? నా కోరిక నెరవేరుతుందా? ఆ బ్రహ్మకమలం దర్శనం కలిగితే నాగమణి నాకు దొరుకుతుంది. మా ఊరు చల్లగా ఉంటుంది. శివయ్య, నన్ను కరుణించవయ్యా. నువ్వు ఇంకేమన్నా చెప్పాలా? ఇంకేమన్నా అబద్ధం చెప్పాలనుకుంటే చెప్పేయి. నేను చూడాలనుకుంటున్నాను నన్ను మోసం చేయడానికి నువ్వు ఎంత నీచానికి దిగజారగలవు అని. ఎందుకు ఆలియా, ఎందుకు నువ్వు ఇలా చేసావు? నీకు తెలుసు కదా, నానమ్మ తర్వాత నీ ఒక్కదానిని కదా నేను పూర్తిగా నమ్మేది. ఏమన్నావు నువ్వు? ఈ మధ్య అన్నిటినీ మర్చిపోతున్నావా? అది చాలు. వాటిలో ఉన్న శక్తి విషయాన్ని గ్రహించి మనకు వివరిస్తాయి. ఎవరు ఆ దండ విప్పొద్దు, గది తలుపులు తెరవద్దు. నీకు నిజం తెలిసినప్పుడే నా ఆలోచనలో నువ్వు చచ్చిపోయావు. భీమారావు గారు, మీరా? ఇగో మీరా కాదు, సక్కుబాయ్. అవును, మీ పనామే లేచిపోయిందని చెప్పి కంప్లైంట్ ఇచ్చినావు కదా.
రేయ్, ఆయన కంప్లైంట్ ఇచ్చింది లేచిపోయిందని కాదు, కనిపించడం లేదు అని. అట్లానా? సరే మేడం. ఇడియట్. ఆ వంట మనిషి పేరేంటన్నారు? రత్తాలు మేడం. ఏం పెద్ద మంచి, నీ వంట మంచిని కూడా మేడం అని పిలుస్తావా? రేయ్ హాఫ్ బ్రెయిన్,